అండి రమేష్ రాచపడి టైం 8 కావాల్సింది. ఇప్పుడు మా లక్కీకి అన్నం పెట్టే టైం ఉంది, అందుకోసం పెరుగన్నం కలిపినాము. తర్వాత వచ్చేసి కొన్ని చికెన్ ముక్కలు ఉంటే చికెన్ ముక్కలు ఇవి వేసుకొని వచ్చినాము. మధ్యాహ్నం చికెన్ తెచ్చి సపరేట్గా పెట్టినాము. ఇంకా కొంచెం మిగిలితే ముక్కలు అవన్నీ తీసుకొచ్చి మా లక్కీకి పెట్టాలనుకున్నాం. చూడండి మా లక్కీ పాప అన్నం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు అన్నం పెడుతున్నాము. వచ్చేసి నేను మా మిసెస్ దీనికోసం రోజు మాకు కష్టపడాల్సి వస్తుంది. అయినా కూడా ఏం కష్టమని ఫీల్ కావడం లేదు, హ్యాపీగా. అందుకని అందరూ మీరు పెట్టే కామెంట్స్ అయితే మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి. అందరూ కూడా చాలా ఫేవరబుల్గా చాలా పెట్టున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఇంకా మాకు ఇట్లా సర్వీస్ చేయడానిక మాకు ఎక్కువ అవకాశం ఉంది. దాలకి దాలి అన్ని పెట్టలే పాలు తాగుతున్నాయి పిల్లలు పాలు తాగుతున్నాయి. పాపం దూరం పెడితే బాగుండదు. ఇంకొక లక్కీ చూడండి ఇక్కడ అనుకుంది. ఇవన్నీ ఇదేమో నిద్రపోతుంది పాపము. ఎప్పుడు పేరు పెడదాం దీనిలోకి ఇంకా పేర్లు పెట్టాలండి. ఎందుకంటే మా ఇంట్లో పుట్టినాయి కాబట్టి మేము పేర్లు పెట్టాలి. మా ఇంట్లో పుట్టినాయి కాబట్టి మేము పేర్లు పెట్టాలి. దానికి ఏం పేర్లు పెట్టాలా ఏమనేది ఇంకా ఒక మంచి సెర్చ్ చేసి ఎవరైనా ఈ 3 పిల్లలకు ఏం పేర్లు పెట్టాలనేది మీరు ఎవరికైనా మంచి పేర్లు ఉంటే చెప్పండి, సజెస్ట్ చేయండి. ఎక్కువ ఎవరైతే పేర్లు చెప్తారో అవే పేర్లు దానికి పెడతాము. 3 పిల్లలకు పప్పీస్కు 2 ఆడవి ఉన్నాయి, 1 మొగది ఉంది దాంట్లో. కాబట్టి ఎవరికైనా పేరు మంచి పేరు సజెస్ట్ చేస్తుంటే ఎవరైతే ఎక్కువ పేరు సజెస్ట్ చేస్తారో దాంట్లో ఈ పప్పీస్ ఇదైతే గుల్లిగా ఉంది. దీనికి ఎక్కువ దీన్ని పట్టుకోకూడదు. ఎవరు పట్టుకుంటే కానీ కోపం వస్తుంది, దీనికి కోపం వస్తుంది. దీన్ని కానీ ఇంట్లోకి పోయి ఎత్తుకపోయి పెట్టామనుకో దీనికి కోపం వస్తుంది. ఇప్పుడు కొంచెం కన్ను తెరిచినాయి చూడండి. ఈరోజు దాదాపు 13, రేపటికి తెలుస్తాయి 14. ఈరోజు 13, రేపు 14. కొంచెం కన్ను తెరిచినాయి. దీనికి ఇంట్లో పోయి పెట్టుకుంటాం మేము. తీసుకుపోయి కొంచెం పెట్టుకుంటే కన్నా దీనికి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి కుయ్యి కుయ్యి కుయ్యరనిసి మళ్ళీ వాళ్ళ అమ్మ వస్తుంది పిల్లని ఎత్తుకపోయినా. చూడు దీన్ని అసలు దీనికి లోపలికే తీసుకుపోకూడదు, ఇన్నే ఉండాలంట ఇది. కాబట్టి ఎవరైనా మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని వదలబుద్ధి కావడం లేదు. బయట మరి ఎలా వదిలిపెట్టాలో రేపు కన్ను తెరిచిన తర్వాత బయట పెట్టాలంటే కూడా మాకు చాలా బాధ అవుతుంది. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలా, దేవుడు ఎట్లా నిర్ణయిస్తాడో అట్లా చేసాం దీని భవిష్యత్తు. ఇంకా ఒక అతను కూడా వ్యాక్సిన్ వేయించమని చెప్పినారు. వ్యాక్సిన్ కూడా వెటర్నరీ డాక్టర్తో మాట్లాడాను. వ్యాక్సిన్ 45 days ఆఫ్టర్ లేకపోతే 1 month తర్వాత రండి సార్, వ్యాక్సిన్ ప్రైవేట్గా కొనుక్కొని రండి, వ్యాక్సిన్ వేస్తామని చెప్పినాడు. కాబట్టి ఈ 3టికి వ్యాక్సిన్ వేపిస్తాము. వ్యాక్సిన్ వేయించి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకా తర్వాత ఇంకోటి వేరేది కూడా ఏదో ఇంజక్షన్ వేయాలన్నాడు, అది కూడా వేపిస్తాము. ఈ 3 దాంట్లకు ఇంకా తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత బయట పెడితే మరి ఎట్లా అనేది చూసుకోవాలా. కానీ ఇవైతే చిన్న నోరు తోడు ఎట్లా తెలుస్తుందో చిన్న చిన్న ముద్దు ఉన్నాయి. దీనిలకు కోపం ఎక్కువ ఉంది. దీనిలకు మేము పట్టుకోకూడదంట. దీనికి పట్టుకుంటే కోపం వస్తుంది. ఇంట్లో కానీ తీసుకుపోతే కానీ మురిగి గౌ 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 అని అంటుంది. ఇప్పుడు ఇంత చిన్నదైనా కూడా అదే చూడు అప్పుడే మొదలుపెట్టింది కుయ్యి అని. దీనికి ఇంత చిన్న ఉన్నా కూడా మురుగుతుంది ఇంట్లో పెడితే కన్నా. అది మళ్ళీ మా మిస్సెస్ ఎత్తుకుంటే అంతగా మురగదు, నేను కానీ పట్టుకుంటే కానీ ఎక్కువ మురుగుతుంది. ఇది అదే చూడు కన్ను చూడు ఎట్లా తెలిసింది. చూడు కన్ను చూడండి కొంచెం తెరిచినాయి. చూడు కళ్ళు అయితే కొంచెం తెరిచినాయి. ఇంకా రేపటికి పూర్తిగా తెరుస్తాయి. లక్కీ తింటుంది. లక్కీ తిన్న తర్వాత ఇది ఏం చేద్దాం, దుప్పటి తీసేసి దీనికంతా అరేంజ్ చేసి దోమలు మెయిన్గా ఏమంటే దోమలు కుట్టకూడదు. లక్కీ కూడా చాలా ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకోసం అన్నం కూడా ఎక్కువ. సాయంత్రం పాలు పోస్తున్నాము. మళ్ళీ బిస్కెట్లు అయితే తక్కువనే ఇచ్చేది. ఎక్కువ ఇవే పాలు పెరగనం ఎక్కువ పెడుతున్నాము. వీళ్ళకి ఇంకా ఫుడ్ ఏమైనా ఎవరికైనా తెలిసింటే సజెషన్ ఉంటే చెప్పండి. 13 days అయింది. ఏమైనా చిన్న పిల్లలు కూడా ఏమైనా పాలు పోయొచ్చా లేదా అనేది కూడా ఎవరైనా కామెంట్ ఉంటే చెప్పండి. ఇది ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. అదో చూడండి పట్టుకుంటే ఎట్టాడుస్తుందో. వాళ్ళ తల్లి దగ్గర నుంచి తీయకూడదు, పక్కకు తీస్తే కానీ అది ఎక్కువ కోపడుతుంది. ఎందుకు అడుగుతున్నామ్మా? నీ పేరేం పేరు పెట్టాలి? ఎవరైనా మంచి పేర్లు సజెషన్ చేయండి కొంచెము. నీ పేరేం పేరు పెట్టాలి? 2 ఆడవి ఉన్నాయి, 1 మొగ కుక్క ఉంది. పోదులే మేము దగ్గర పోదు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసినారని కోపడతా ఉంది. అది ఎంత ముద్దుగా ఉన్నాయి చూడి మా ఇంట్లో పుట్టిన పిల్లలు.
ఏమంటే ఈ దోమలు కొంచెం ఎక్కువనే ఉన్నాయి, చలి గిలి పెట్టడం లేదు కానీ దోమలకు దోమతెర అయితే బాగానే సాధ్యమైనంత వరకు ఈ దోమతెర అయితే బాగానే పెడుతున్నాము. దోమతెర పెట్టిన తర్వాత అది బాగా సేఫ్టీగా పండుకుంటాయి, ఏమి ఇబ్బంది లేకుండా. అసలు ఈ తల్లి ఇప్పుడైతే అంత అన్నం తినేసింది వాళ్ళకి. తర్వాత దీనికి పరుపు ఏర్పాటు చేసి దోమతెర పెడతాము. తర్వాత ఇంకా ఒక సోదరుడు కామెంట్ చేసింది, పిల్లలకు చీమలు కుడతాయని. లేదండి, దానికి చీమలు కుట్టకుండా దాని చుట్టూ లక్ష్మణరేఖ గీస్తున్నాము. లక్ష్మణరేఖ గీయడం వల్ల అసలు చీమల సమస్య అయితే లేదు, చీమలు ఏమి కూడా రావడం లేదు. దాని గురించి వరి ఏం లేదు. ఫస్ట్ రోజే దానికి చుట్టూ లక్ష్మణరేఖ, రోజు కూడా లక్ష్మణరేఖ గీస్తున్నాం దాని చుట్టూ. అందువలన అవి దోమలు అయితే యాండ్స్ అయితే చీమలు అయితే రావడం లేదు. అంటే దాని గురించి వరి ఏం లేదు. కానీ కొంచెం దోమల వల్లనే చలికి కూడా మేము పైన కప్పేస్తున్నాం కాబట్టి ఆ చలి అయితే ఇప్పుడు పెట్టడం లేదు. ఓన్లీ కొంచెం దోమల వల్ల కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నాయి. దానికి మా చేతనైనంత వరకు దోమతెర అన్ని ప్రికాషన్స్ అయితే అన్నీ తీసుకున్నాము. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే మంచి పేరు సజెస్ట్ చేయండి. 2 ఫిమేల్ ఉన్నాయి, ఒక మేల్ ఉంది. ఎవరు పేర్లు సజెస్ట్ చేస్తే ఆ పేర్లే పెడతాము. ఖచ్చితంగా వ్యాక్సిన్ కూడా వేయించమని చెప్పాము. ఖచ్చితంగా వ్యాక్సిన్ కూడా చూపిస్తాం. వ్యాక్సిన్ వేయించేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తాము. ఒకవేళ వెటర్నరీ డాక్టర్ లేకున్నా కూడా ఇంటికి పిలిపించి చేపిస్తాము. చూడండి, మా మిస్సెస్ అయితే దుప్పటి దానిలో దుప్పటి ఏర్పాటు చేస్తుంది. కింద సుభాషిని అది కింద అది చూడు, అది తీసేసి ఇదైతే దుప్పటి ఏర్పాటు చేస్తుంది. కానీ ఇప్పుడు వీటికి కూడా అలవాటు అయిపోయినాయి. దోమతెర పెడితే దానికి అలవాటు అయిపోతుంది. దోమతెర ఉంటే దోమలు రావనేది దాంట్లో కూడా తెలిసిపోయింది. లేలకి అనుకో నేను ఎందుకంటే నేను కొంచెము దుప్పటి వేయలేకున్నా, ఎందుకంటే కొంచెం వంగనికి ఇబ్బంది. కొంచెము బాగా కొంచెం ఫ్యాట్గా ఉన్నా కాబట్టి అది కొంచెం వంగలేక దుప్పటి వేయలేకపోతున్నాం. మా మిస్సెసే పాపము చేస్తుంది. మా మిస్సెస్ కూడా ఈ పెట్స్ అంటే కుక్క పిల్లలు అంటే ఇంకా చాలా ప్రాణం ఆమెకు. దాని అస్సలుగా దాన్ని చలి పెడితే కూడా ఒప్పుకోదు. అందుకోసం మా కొంచెం ఇవన్నీ పడుకునేంత వరకు చెక్ చేస్తూనే ఉంటాం. పడుకునేంత వరకు రాత్రి 11:30 వరకు ఒకసారి వచ్చి చెక్ చేసిపోతుంది. మళ్ళీ ఎట్లున్నాయి, దోమతెర పోయిందా మళ్ళీ సరిగ్గా పెట్టుకో. ఒకవేళ దోమతెర కొంచెం తీసుకుంటే కన్నా మళ్ళీ సర్ది వస్తుంది రాత్రి పడుకునేంత వరకు. రాత్రి మేము మోటార్ వేస్తాము. మోటార్ నీళ్ళు వేసుకునే లోపల 11-11:30 అవుతుంది. ఆ టైం వరకు దాన్ని ఒకసారి చూసి వస్తే మళ్ళీ పొద్దున అర్లీ మార్నింగ్ 6:30, 7 కల్లా మళ్ళీ వేసి మళ్ళీ 6:30 మామూలుగా 6:30 అవుతుంది. అంత లోపల వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసి దాన్ని అప్పుడు వచ్చేసి తీసేస్తుంది. దాదాపు ఒకవేళ ఏదైనా చలి ఎక్కువ ఉంటే కన్నా దాదాపు 8 వరకు కూడా పెడతాము ఒక్కోసారి. పడుకోవాలంటే దీనికి సేఫ్టీగా పెడదామని దీన్ని ఉండే నేను పాపని తీసుకుపోతాను. అయితే నీ పిల్లని తీసుకోమనే నేను తీసుకుపోతాను అయితే పిల్లని. అదే అక్కడ చూడు, మీ పిల్లని తీసుకుపోతున్నాం. చూడు ఈ రోజు ఏమో లేయడం లేదు. మడికేస్తుంది. లక్కీ దా పిల్లలు దోమలు కొడుతుందండి. ఇప్పుడైతే పోతుంది కూర్చోడానికి. అదో చూడండి బాగా దోమతెరలు ఎంత బాగా కూర్చుంటుందో. ఇప్పుడు ఇంకా వాళ్ళ అమ్మకి వచ్చిందని దానికి సంతోషం. ఇంకొకసారి ఇది లోపల ఏమైనా దోమలు ఒకసారి అన్నిట్లో దోమలు వదిలిస్తే కన్నా ఏదైనా లోపల ఉన్న దోమలు కూడా బయటికి పోతాయి. అందుకని అంతా లాస్ట్లో ఒకసారి ఇట్లా వదిలిస్తున్నాము. చూడండి, ఈ దోమతెర నచ్చింది, బాగుందా?
ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈ దోమతెర కూడా ఎలా ఉంది, చిన్న దోమతెర ఇది. మేము కుట్టిన పెద్ద దోమతెరను కట్ చేసి మేము పెట్టుకునే దోమతెరను కట్ చేసి దాన్ని చిన్నగా తయారు చేసినాము. లక్కీ బెడ్ కింద పెట్టాలి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దీని కోసం కేటాయిస్తే కదా దీనిలో భోజనము, తర్వాత దీని బెడ్డింగు, దీని దోమతెర ఇవన్నీ పూర్తవుతాయి. ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఓపిక బట్టి చేయాలి. ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడడం వల్ల అవి రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోతాయి పాపం. ఇంకా తల్లి కూడా లేదు రాత్రి అస్సలకి. మనం దోమతెర పెట్టినామంటే దానికి రాత్రి అస్సలు ఏం కూడా లేదు, ఎందుకంటే దోమలు కొరకవు కాబట్టి. ఇంకా మెయిన్గా ఏమంటే చలి కూడా పెట్టాలి. ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎట్లా ఉంటా కష్టపడితే, నేను కూడా తక్కువనే, మా మిస్సెస్ చూడండి, నేను కూడా తక్కువనే కష్టపడేది. మిగతా అంతా మా మిస్సెస్సే. బాగుందా? అందుకని ఇది కప్పేస్తున్నా. లక్కీ లోపలికో లక్కీ. లక్కీ పనుకో. అక్కడ చుట్టూ బాగుంది కదా, ఎందుకంటే దోమలు పోతే రాత్రుల్లో ఈ దోమలు కొడుకుని నిద్రవు. లక్కీ ఇక్కడ రాకుండా, అంటే లక్కీకి దోమలు కొరకకుండా ఇవి ఇట్లా వారకొచ్చినాయి కదా, అలాగే చలి కూడా పెట్టకుండా ఈ విధంగా కప్పేసినాను అనుకో, ఇంకా దోమలు కూడా కుట్టవు అనమాట. అందుకంటే ఇది వారకొచ్చి పడుతుంది. ఇట్లా పెట్టేస్తా, ఇట్లా పెట్టేస్తే దోమలు కొరకవు, అలాగే చలి కూడా పెట్టవు. ఇలా నా పాత నైటీలు, మా ఇంట్లో ఉండే బెడ్షీట్ అన్నీ లక్కీ కోసమే వాడేసినాను. ఎన్ని చింపేసిందో చూడండి లక్కీ ఒకసారి. ఆ బెడ్షీట్లు ఇక్కడ ఉన్నాయి, ఇది ఇప్పుడు లక్కీ కిందకి వేసేసిన. ఇదిగో నా చున్నీలు మొత్తం దోమతెర కూడా చింపేసేసి ఇలా కుట్టినామన్నమాట. పెద్ద కుట్టే దీనికి సెట్ కాదనేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి చుట్టూరా సూదితో అయితే కుట్టి ఇలా ఏర్పాటు చేసాం. చూడండి, ఈ విధంగా కప్పి పెట్టినానంటే దోమలు కొరకవు, చలి పెట్టదు. చూడండి ఇలా సేఫ్టీగా. లక్కీ ఈడ ఉంది కదా, వీడ లక్కీ ఉంది. ఈ లక్కీ మాకు అలవాటు అయిందనమాట. ఇది మేము ఎప్పుడైనా పోతుంటే మా వెంట రావడం అట్లా అలవాటు అయిపోయి అన్నం పెడుతుంటే ఇక్కడ ఇంట్లోనే డెలివరీ అయింది. అదే టబ్బులో డెలివరీ అయింది. మేము టబ్బు ఒకటి బట్టలు ఉతికి పెడుతుంటే దాంట్లో వచ్చి పడుకుంటుంది. ఇంక కేవలం దానికనే వదిలేసేసినాము. వదిలేస్తే దాంట్లోనే డెలివరీ అయింది. ఇంకా మేము ఆ రోజు వీడియో తీయలేదు, చిన్నగా ఉన్నాయి. మేము ఉదయం లేసి వచ్చి తలుపు తీసేసరికి అడుస్తున్నాయి కుస్ అని. చూస్తే డెలివరీ అయ్యింది. ఇంకా మేము బయటికి వదలబుద్ది కాక ఇక్కడ వదిలిపెట్టేసినాం. ఇలా ఏర్పాటైతే చేసాము. చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి. లక్కీకి మేము సేఫ్టీగా చేసామా లేదా అనేది. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. దీనికి దోమలు కుట్టకుండా, చలి పెట్టకుండా ఇలా దోమతెర అలాగే ఇలా క్లాతులు వేసితే ఏర్పాటు చేసాము. ఎలా ఉంది కమెంట్ చేయండి. ఇంకా నువ్వేమన్నా చెప్తా చెప్పు. ఏం చెప్పినా అదే ఎవరైనా పేర్లు ఉంటే మంచి నేమ్స్ సెలెక్ట్ చేయండి. అదొకటే చెప్పేది. అలాగే ఇప్పటికైతే ఈ పిల్లలకి, కుక్క పిల్లలకి 13 రోజులు అనమాట. వీటికి ఇప్పుడు నుంచి ఫుడ్ పెట్టవచ్చు. అంటే పాలు కానీ ఏం పెట్టాలి, పాలన్నం పెట్టాలన్నా, పెరుగన్నం పెట్టాలన్నా, ఉట్టి పాలు పోయాలన్నా, ఈ ఎన్ని రోజుల తర్వాత పాలు పోయాలనేది మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అనమాట. ఏదైనా ఉంటే మీరు చెప్పండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ అండి, బాయ్.